హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మనం కాయిన్ జీరోదా యాప్లో ఎస్ఐపి అనేది ఎలా ప్లేస్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇన్ కేస్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యేసి మీ మంత్లీ ఎస్ఐపి లేదా వీక్లీ ఎస్ఐపి అని సెటప్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని మీరు ముందుగా కాయిన్ జీరోదా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో లాగిన్ అయ్యి ఇక్కడ మీకు హోమ్ అని ఉంది కదా, హోమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ ఫండ్స్ బై కేటగిరీ అని ఉంది కదా, కింద సర్చ్లో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నిప్పాన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో నిప్పాన్ మిడ్ క్యాప్, ఈ విధంగా మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో జస్ట్ ఆ మ్యూచువల్ ఫండ్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇదేంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఐవి అనమాట. అండ్ ఇక్కడ మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తే ఈ ఫండ్కి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 100 రూపీస్ అయితే ఉంది. అండ్ దీనికి మనకి ఎటువంటి ఎగ్జిట్లో లేదు. అండ్ ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు 1 ఇయర్కి ఎంత పెరిగింది, 3 ఇయర్స్కి ఎంత పెరిగింది అనే డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. అండ్ మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే వీళ్ళు ఏ సెక్టార్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ ఫండ్స్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. సో ఇది ఫండ్ రిలేటెడ్ డీటెయిల్స్ అనమాట. ఇలా ఏంటంటే మీకు ఏ ఫండ్ కావాలన్నా ఆ ఫండ్ అనేది మీరు ఇక్కడ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకొకటి అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 500 ఉంది. ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి 1% ఉంది. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.15%. సో రెస్ట్ డీటెయిల్స్ అన్ని సేమ్. మనం ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏ కంపెనీస్ హోల్డ్ చేస్తున్నాయి అనే డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి కనుక క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి కింద, బై ఎస్ఐపి అని. సో మీరు బై మీద క్లిక్ చేసిన వెంటనే మీరు లంసంలో బై చేసుకోవచ్చు అనమాట. అదే మీరు కింద ఎస్ఐపి మీద క్లిక్ చేస్తే మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్ లాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మీరు మంత్లీ ఎస్ఐపి క్రియేట్ చేయాలనుకున్నారు కాబట్టి సింపుల్గా ఇక్కడ ఎస్ఐపి అని ఉంది కదా, ఎస్ఐపి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు పేమెంట్ గేట్వే అని ఉంటాయి. సో ఇది మీరు పేమెంట్ గేట్వే దేని నుంచి మీరు పే చేయాలనుకున్నారు, మీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ అయి ఉంటే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల పర్టికులర్ డే రోజున ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి అంత అమౌంట్, అంటే ఎస్ఐపి డేట్ రోజున ఆ అమౌంట్ అనేది కట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారు, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తారు అనే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో అంత అమౌంట్ అయితే ఇవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఏమీ ఇన్వెస్ట్ చేయట్లేదు అనుకోండి, సో 0 అని అయితే పెట్టేసేయండి. పెట్టేశాక మీకు ఎవ్రీ మంత్ ఎంత ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అని ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అంటే ఎవ్రీ మంత్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. 1000 ఎంటర్ చేయండి. అదే మీరు 1500 అయితే 1500 ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీరు ఫ్రీక్వెన్సీ, అంటే మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా, డైలీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా, క్వార్టర్లీ ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఫ్రీక్వెన్సీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, మంత్లీ అని పెట్టుకోండి. మంత్లీ అని పెట్టుకొని ఏ డేట్ అయితే, అంటే మీరు ఆ మంత్లో ఏ డేట్న మీరు ఎస్ఐపి అనేది ట్రిగర్ చేయాలనుకున్నారో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎవ్రీ మంత్ 4th పెట్టాలనుకున్నాను అనుకోండి, 4th అని సెలెక్ట్ చేసుకోండి. అదే మీరు 15 డేస్కి పెట్టాలనుకుంటే 15 డేస్కి పెట్టుకోండి. అలా వీక్లీ పెట్టుకోవాలనుకుంటే ఆ వీక్లో ఏ రోజు ఎస్ఐపి ట్రిగర్ అవ్వాలో ఆ డేట్ అనేది ఇచ్చేసేయండి. ఆ రోజున ఏమవుతుందంటే మీ ఎస్ఐపి అమౌంట్ అనేవి మీ బ్యాంక్ నుంచి అయితే కట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు మంత్లీ పెట్టి చూపిస్తాను. సో మంత్లీ నేను 5th అయితే పెడతాను. సో కింద మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఆటోమేటిక్ స్టెప్ అప్ ఎస్ఐపి అని. సో ఇక్కడ ఆటోమేటిక్ స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీ ఎస్ఐపి అనేది ఎవ్రీ మంత్ 10% అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో లెట్స్ సే మీరు 1500 రూపీస్ ఈ మంత్ ఇన్వెస్ట్ చేస్తే సో నెక్స్ట్ మంత్ ఏమవుద్దంటే మీకు 1500 ఇంటూ 10%. సో ఆ విధంగా ఏంటంటే మీకు 10% ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా కట్ అవుతాయి. అంటే మీకు 1500 ఈ మంత్ కట్ అయితే 1500 150 నెక్స్ట్ మంత్ కట్ అవుతాయి. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ 10% ఎస్ఐపి
స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు మీకు ఇది అవసరం లేదు అనుకుంటే సింపుల్గా ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అది ఇంక్రిమెంట్ అయితే అవ్వదు. మీ ఏదైతే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పెట్టారో ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మాత్రమే కట్ అవుతుంది. సో ఇవన్నీ చేశాక కింద మీకు క్రియేట్ ఎస్ఐపి అని ఉంది కదా, సింపుల్గా క్రియేట్ ఎస్ఐపి మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఇనిషియల్ అమౌంట్ అనేది మీరు ఎంతో కొంత అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో ఇక్కడ మీకు ఇనిషియల్ అమౌంట్ అనేది నేను 500 అయితే పెట్టాను. పెట్టిన తర్వాత మీకు క్రియేట్ ఎస్ఐపి అని ఉంది కదా, క్రియేట్ ఎస్ఐపి మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇనిషియల్ అమౌంట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ పే చేయమని అడుగుతుంది. వన్స్ మీకు ఎస్ఐపి అనేది క్రియేట్ అయినాక మీరు దాన్ని అయితే చూసుకోవచ్చు. దాన్ని ఎలా చూడాలని మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు దీని నుంచి అయితే బ్యాక్కి వెళ్ళిపోండి. బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఐపిస్ అని ఉంది కదా. సో ఎస్ఐపిస్లో మీరు ఏవైతే మంత్లీ ఎస్ఐపిస్ పెట్టున్నారో ఎస్ఐపిస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను పెట్టాను కదా క్వాంట్ ఫండ్స్ ఇందాక మీకు చూపించాను కదా. సో అది ఇక్కడ ఎస్ఐపి అనేది ప్లేస్ అయిపోయింది. సో ఈ ఎస్ఐపిని మనం మంత్లీ పెట్టాము అండ్ ఎస్ఐపి ఈరోజు క్రియేట్ చేసాము, ఆ డేట్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎస్ఐపి అనేది డిలీట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఎస్ఐపి అమౌంట్ మోడిఫై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. కేస్ మీకు ఎస్ఐపి డిలీట్ చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, డిలీట్ మీద క్లిక్ చేయండి. అదే మీరు ఒక మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకుంటే పాస్ అని ఉంది కదా, పాస్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఒక మంత్లీ ఎస్ఐపి అనేది సెటప్ చేసుకొని మ్యూచువల్ ఫండ్లో సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో కానీ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.